హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవన్న, అడ్వకేట్ మాధవన్న. మొన్న ఒక సెక్షన్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302. సెక్షన్ 302 ఏం చెప్తా ఉందంటే, ఒక వ్యక్తిని అనుకోని మర్డర్ చేసినట్లయితే అటువంటి వ్యక్తిని ఉరి తీయొచ్చు అని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 చెప్తా ఉంది. మరి ఎటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మర్డర్ చేసినప్పటికీ కూడా అటువంటి మర్డర్ని మర్డర్ కింద పరిగణించి అతనికి ఉరిశిక్ష విధించరు. ఇప్పుడు సెకండ్ మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, భార్య భర్తలు ఇద్దరు కూడా, అంటే మ్యారేజ్ అయింది, వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో ఉన్నారు. భార్య వేరే వాడితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. ఇటువంటి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో భర్త తన ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆ భార్య భర్త అంటే వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. ఈ భర్త చూశాడు, తట్టుకోలేకపోయాడు. సడన్ గా ఒక ఆయుధాన్ని ఏదో అందుకున్నాడు. సడన్ ప్రొవొకేషన్, కోపం వచ్చేసింది బాగా. సడన్ ప్రొవొకేషన్, ఆ రాడ్ తీసుకొని భార్య తల మీద వేసేసాడు. భార్య చనిపోయింది. మరి ఇటువంటి దాన్ని మర్డర్ కింద పరిగణిస్తారా సార్? నో, దట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సడన్ ప్రొవొకేషన్ వల్ల ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేస్తే దాన్ని మర్డర్ కింద పరిగణించకూడదు. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఒక స్త్రీని వేరే వ్యక్తి తరుముకుంటూ తను ఒక స్త్రీని రేప్ చేయడానికి వస్తా ఉన్నాడు. ఒక గదిలోకి చేరింది ఈ స్త్రీ. తను బలహీన స్థితిలో ఉంది. అతను రేప్ చేయడానికి మీదకి వస్తా ఉన్నాడు. ఈమె తనని ఫోర్స్ చేస్తా ఉంది. బట్ ఎంత ఫోర్స్ చేసినప్పటికీ కూడా తన్ని నిరోధించలేకపోతుంది. అప్పుడు స్త్రీకి ఒక మారణాయుధం దొరికింది. ఏదో అలాంటి సడన్ గా మారణాయుధం దొరికింది. ఆ మారణాయుధంతో అతని పైన అటాక్ చేసింది. అతను చనిపోయాడు. మరి అటువంటి సందర్భాల్లో స్త్రీ తనను తాను రక్షించుకునేటువంటి, తన మానాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే, చంపేస్తే దట్ ఈస్ అమౌంటింగ్ టు మర్డర్ సార్? నో, దట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మనం ఒక వ్యక్తిని చంపేయొచ్చు అని ఇండియన్ పీనల్ కోడ్ లో అటువంటి దానికి శిక్ష ఉందా? నో, సెల్ఫ్ డిఫెన్స్ నేరం కాదు, మర్డర్ కాదు అని ఇండియన్ పీనల్ కోడ్ చెప్తా ఉంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఒక వ్యక్తి దొంగతనానికి ఒక ఇంట్లోకి వచ్చేసాడండి. ఆ దొంగ చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి, గొడ్డళ్ళు ఉన్నాయి, చాలా రకాలైన మారణాయుధాలు ఉన్నాయి. అటు దొంగతనానికి చేస్తానికి వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి ఆ సౌండ్కి ఇంటి యజమాని లెగిశాడు. లెగిసి అతను దొంగతనం చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాడు. ఓకే, అరిశాడు, బిగ్గరగా అరిశాడు. నువ్వు ఎందుకురా దొంగతనానికి వచ్చినావు, నువ్వు మా ఇంట్లో నుంచి పారిపో అని చెప్పేసి ఆ యజమాని దొంగను అరుస్తా ఉన్నాడు. ఆ దొంగ మాత్రం బయటకు వెళ్ళట్లేదు. పైగా దొంగ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు అరిశావంటే నేను చంపేస్తాను, నా చేతిలో మారణాయుధాలు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను చంపేస్తానని ఆ దొంగ ఇంటి యజమాని బెదిరిస్తా ఉన్నాడు. అప్పుడు యజమానికి ఏమనిపిస్తుంది? అరే, అరవకోకుండా ఉంటేనే ఇంట్లో వస్తువులన్నీ దొంగిలించుకెళ్తాడు, పెద్దగా మాట్లాడితేనే దొంగే నన్ను చంపేస్తాడు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో తనను తాను రక్షించుకునేటువంటి దాంట్లో భాగంగా ఆ ఇంటి యజమానికి అక్కడ ఒక పెద్ద ఇంట్లో ఉపయోగించేటువంటి ఒక రాడ్ దొరికింది. ఆ రాడ్ తీసుకొచ్చి ఆ రాడ్తో ఆ దొంగను చంపేశాడు. లేదా ఆ ఇంటి యజమానికి ఒక లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. ఆ రివాల్వర్తో అతన్ని మర్డర్ చేశాడు, అంటే షూట్ చేసేసాడు. ఆ దొంగ చనిపోయాడు. ఈజ్ ఇట్ అమౌంటింగ్ టు మర్డర్ సార్? నో, ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంకొక సందర్భం, పాయింట్ నెంబర్ 4, ఒక మెంటల్లీ డిజార్డర్ పర్సన్ దారిలో వెళ్తా ఉన్నాడు. అతనికి ఏమీ తెలియదు, మతిస్థిమితం లేదు. ఆ దారిని వచ్చేటువంటి వేరే వ్యక్తుల పైన ఒక పెద్ద బండరాయి, చిన్న రాయి వేసేసాడు. ఆ రాయి తలగరాని చోట తగిలింది. ఆ వ్యక్తి చనిపోయాడు. దారిని వెళ్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఈ మెంటల్లీ డిజార్డర్ పర్సన్, ఈ పిచ్చోడు రాయి వేయటం వల్ల ఒక వ్యక్తి చనిపోతే ఈజ్ ఇట్ అమౌంటింగ్ టు మర్డర్? నో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఒక వ్యక్తిని మర్డర్ చేసినప్పటికీ కూడా అటువంటి దాన్ని కూడా మర్డర్గా పరిగణించకూడదు అని చెప్పేసి మన ఇండియన్ పీనల్ కోడ్ చెప్తా ఉంది. సెల్ఫ్ డిఫెన్స్, ఇట్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్.
తను తాను రక్షించుకునేటువంటి దాంట్లో భాగంగా మనం ఎవరినైనా చంపేస్తే కూడా అటువంటిది మర్డర్ కాదు. ఒక స్త్రీ తను తాను రక్షించుకోవడానికి ఎవరైనా మర్డర్ చేస్తే దట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంకా ఒక వ్యక్తి బస్సులో కొంతమంది పిల్లల్ని ఎక్కించుకుంటా వెళ్తా ఉన్నాడు. బస్సు డ్రైవర్, స్కూల్ డ్రైవరు అతను ఎక్కించుకుంటూ వెళ్తా ఉంటే ఒక లోయ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ఒక లారీ వస్తుంది. ఆ లారీని తప్పించిపోయి ఇతను టర్న్ చేస్తా ఉన్నాడు బస్సు. ఈ బస్సును టర్న్ చేసేటువంటి దాంట్లో భాగంగా ఆ టర్న్ చేసే క్రమంలో ఈ బ్రేక్ వేసాడు, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆ బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల ఆ బస్సు లోయలో పడిపోయింది. ఆ లోయలో పడిపోయేటప్పుడు డ్రైవర్ దూకేసేసాడు. కానీ పిల్లలు లోయలో పడి అందులో ఉన్నటువంటి పిల్లలందరూ చనిపోయారు. అది మడ్రసా? సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయింది, తనేం చేయలేడు. దట్ ఈస్ నాట్ ర్యాష్ డ్రైవింగ్ యాక్చువల్లీ. సార్, నేను పిల్లల్ని రక్షించుకునేటువంటి విధిలో భాగంగానే బస్సును టర్న్ చేశాను, బట్ సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల బస్సు లోయలో పడిపోయింది. నన్ను నేను రక్షించుకోవడానికి నేను బస్సులో నుంచి దూకేశాను అని అతను ఎవిడెన్స్ ఇచ్చి నిజమే అని దానికి బ్రేక్ ఇన్స్పెక్టర్ కనుక సర్టిఫై చేస్తే దట్ ఈస్ ఆల్సో నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే సడన్ ప్రొవొకేషన్ వల్ల ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేస్తే. ఇంకొకటి విషయం, బాగా ఒక వ్యక్తి తాగుండి అంటే ఈ ఇన్బిట్వీన్ పర్మిటెడ్ టైమింగ్ అంటే 10 o'clock లోపలనే ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఆ మ్యారేజ్లో ఒక వ్యక్తి బాగా ఫుల్గా తాగాడు. ఒక తీన్మార్ జరుగుతూ ఉంది, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. వీడికి తీన్మార్లో అంటే కర్ర తిప్పడం వచ్చు, బాగా కర్రస్తాం వచ్చు. ఈ కర్రని ఇలా తిప్పుతా ఉన్నాడు. ఈ కర్రను తిప్పేటువంటి దాంట్లో భాగంగా కర్రను తిప్పుతా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తికి బలంగా తలగరాని చోట తగిలింది. ఆ వ్యక్తి చనిపోయారు. మరి అటువంటిది కూడా మర్డర్ కింద పరిగణిస్తారా? అంటే వీడికి ఇంటెన్షన్ లేదు వాడిని చంపాలని, వాడికి పాత గొడవలు లేవు, పాత కక్షలు లేవు. ఈడేదో ఎంజాయ్మెంట్లో భాగంగా వీడు స్పృహ లేకోకుండా బాగా తాగున్నాడు. ఆ కర్రను తిప్పుతా ఉన్నాడు. అది పదునుగా ఉంది, గట్టిగా ఉంది. అది ఆల్ ఆఫ్ సడన్ వాడికి తగిలింది, వాడు చనిపోయాడు. ఈజ్ ఇట్ అమౌంటింగ్ టు మర్డర్? వాడికి ఇంటెన్షన్ లేదు, తెలీదు, వాడికి స్పృహ లేదు, అవతలు చనిపోతాడని. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని మర్డర్గా పరిగణించకూడదు. లేదు, ఇంకొక విషయం, ఒక నక్సలైట్ ఒక ఏరియాలో ఉన్నాడని, కొంతమంది గ్రూప్ ఆఫ్ నక్సలైట్స్ ఒక ఏరియాలో ఉన్నారని ఒక డౌట్ వస్తుంది గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్కి డౌట్ వస్తే ఆ ఏరియాలో కర్ఫ్యూ విధిస్తారు. ఎవరు కూడా బయటకు రావద్దు, మీరు బయటకు వచ్చినట్లయితే మిమ్మల్ని షూటెడ్ సైడ్ అంటే చంపేస్తాం, కనపడితే కాల్చి పారేస్తామని వాళ్ళు ముందుగా అనౌన్స్ చేస్తారు. వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఒక ఇంటికి బయటకు వస్తే అతను పోలీసు వాళ్ళకి ఎదురుపడతాడు. పోలీసు వాళ్ళు అతను చంపేస్తారు. ఈజ్ ఇట్ అమౌంటింగ్ టు మర్డర్? ఇది కూడా మర్డర్ కింద పరిగణించాలా? ఒక వ్యక్తి ఇంటిలో అంటే వాళ్ళు కర్ఫ్యూలో చెప్పారు అక్కడ నక్సలైట్ ఉన్నాడు, మేము నక్సలైట్ ఏమో అని అనుకున్నాము, బయటకు వచ్చినటువంటి వ్యక్తి నక్సలైట్ అనుకొని మేము వాడిని కాల్ చేశాము, కాబట్టి మేము మర్డర్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీరు బయటకు రావద్దు అని. బట్ ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి అవసరాల రీత్యా బయటకు వచ్చాడు, అతను మర్డర్ చేశారంటే అతన్ని షూట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ అమౌంటింగ్ టు మర్డర్. తన యొక్క విధిలో భాగంగా అతన్ని మర్డర్ చేయాల్సి అంటే అతను చంపేయాల్సి వచ్చింది, కానీ ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే సెల్ఫ్ డిఫెన్స్లో మర్డర్ చేయొచ్చు, తాగిన మైకంలో మర్డర్ చేయొచ్చు, సడన్ ప్రొవొకేషన్ వల్ల ఒక వ్యక్తిని మర్డర్ చేయొచ్చు, తనను తాను రక్షించుకునేటువంటి విధిలో భాగంగా మర్డర్ చేయొచ్చు. తన విధిలో భాగంగా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే కూడా ఇటువంటి సందర్భాల్లో మర్డర్గా పరిగణించకూడదు. సెక్షన్ 302 ప్రకారం ఇంటెన్షనల్గా మర్డర్ చేస్తేనే అటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలి. కానీ ఇంటెన్షన్ లేకోకుండా అక్కడ తనను తాను రక్షించుకునేటువంటి దాంట్లో భాగంగానో లేకపోతే అక్కడ విధుల నిర్వహణలో భాగంగానో ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైతే ఇటువంటి విషయాల్లో మర్డర్గా పరిగణించకూడదు, అతనికి ఉరిశిక్ష వేయకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇంటెన్షనల్గా ఎవరిని మర్డర్ చేయకండి. ఇంటెన్షనల్గా మీరు మర్డర్ చేస్తే అతనికి ఉరిశిక్ష తీయండి అని ఇండియన్ పీనల్ కోడ్